అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షం కురుస్తోంది. నిన్న మహబూబాబాద్లో అత్యధికంగా 18.25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఖమ్మం జిల్లా తల్లాడలో 12.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా ధవలాపూర్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. అల్పపీడనం వాయువ్య పరిసరం మధ్య బంగాళాఖాతంలో ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు చెప్పింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.